Lucky good morning, Amma. Second year CEC Commerce students చూసుకుంటే మీకు పేపర్ ఇది 100 మార్క్స్. CEC కామర్స్ వచ్చేటప్పటికి ఇది థియరీకి సంబంధించిన అనమాట. అకౌంట్స్ వచ్చేటప్పటికి అకౌంట్స్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ చూసుకున్నారు కాబట్టి చెప్తున్నాను చూసుకోండి. కామర్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్, అకౌంట్స్ వచ్చేటప్పటికి 50 మార్క్స్. టోటల్ 100. ఇది సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ కామర్స్ థియరీ పార్ట్ వచ్చేటప్పటికి 5 లెసన్స్ ఉన్నాయి. 5 లెసన్స్ సిలబస్. నెక్స్ట్ వన్ అకౌంట్స్ వచ్చేటప్పటికి 12 లెసన్స్ సిలబస్ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 by 1 సిలబస్ చాప్టర్స్ ప్రకారం చెప్తాను. నెక్స్ట్ వన్ బ్లూ ప్రింట్ ప్రకారం మీకు మార్క్స్ గెయిన్ చేసేది ఏ సిలబస్ నుంచి ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా చెప్తాను. ఇది ఫస్ట్ వన్ ఏంటిది కామర్స్ అంటే థియరీ పార్ట్ వచ్చేటప్పటికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ థియరీ పార్ట్కి సంబంధించి చెప్తాను. తర్వాత మీకు చూసుకోండి ఇది కామర్స్ థియరీ 50 మార్క్స్ వచ్చేటప్పటికి లెసన్ అంటే 5 లెసన్స్. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సెకండ్ లెసన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, దీన్ని హోమ్ ట్రేడ్ ఫారెన్ ట్రేడ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ బిజినెస్ సర్వీసెస్, ఫోర్త్ వన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫిఫ్త్ వన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. లెసన్ వైజ్ ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. చూసుకోండి. ఫస్ట్ లెసన్ నుంచి 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్. నెక్స్ట్ వన్ సెకండ్ లెసన్ నుంచి 5 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. అదేవిధంగా థర్డ్ లెసన్ నుంచి 10 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నుంచి 10 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఫిఫ్త్ లెసన్ నుంచి 10 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్ ఒక్కొక్కసారి అడుగుతున్నాడండి. నెక్స్ట్ వన్ ప్లస్ 2 మార్క్స్. 5 మార్క్స్ వచ్చేటప్పటికి ఈ ఫిఫ్త్ లెసన్లో రేర్ అంటే ఎప్పుడో కానీ అడగట్లేదు. కేవలం దీంట్లో నుంచి 2 మార్క్స్ 10 మార్క్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ మీకు ఫస్ట్ లెసన్ ఏంటంటే అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దీంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ టైప్స్. నెక్స్ట్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ పర్పస్. అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించి మొత్తం ఆల్ ఓవర్గా దీంట్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెక్స్ట్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ టైప్స్ వచ్చేటప్పటికి 2 మార్క్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ 5 మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. దీంట్లో నుంచి 5 ప్లస్ 2 ప్లస్ 2 టోటల్ 14 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఈ లెసన్ నుంచి ఎన్ని మార్కులు అండి 14 మార్క్స్. అంటే 5 మార్క్స్కి వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్, 2 మార్క్స్కి వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్, టోటల్ 14 మార్క్స్. అంటే ఇక్కడ 5 ప్లస్ 2 అన్నాను 7 అనుకోకుండా ఇక్కడ 7 కాదండి. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 2 వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 2 వస్తాయి. అంటే 5 2 టోటల్ 14 మార్క్స్. నెక్స్ట్ వన్ సెకండ్ లెసన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దీంట్లో నుంచి కూడా సేమ్ కనిపించిందండి. కింద రాయమండి 5 ప్లస్ 2 ప్లస్ 2 ఈక్వల్ టు 14. ఈ లెసన్ నుంచి కూడా అంతేనండి. ఒకసారి చూసుకోండి అమ్మా కరెక్ట్గాను. 5 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 2 వస్తాయి. 5 ప్లస్ 5 10, 2 ప్లస్ 2 4 టోటల్ ఈక్వల్ 14 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వన్ అదే విధంగా ఇక్కడ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు
కేవలం 2 క్వశ్చన్లు మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి ఏంటంటే హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వన్ సెజ్ ఎకనామికల్ సెజ్ అనే క్వశ్చన్ ఒకటిని. నెక్స్ట్ వన్ ఏంటంటే హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ డిఫరెన్సెస్ అడుగుతున్నాడు అనమాట. స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ వచ్చి ఒక క్వశ్చన్ అండి. ఈ 2 క్వశ్చన్లు సెకండ్ లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అవి చూసుకున్నారండి. ఫస్ట్ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయండి? 14 మార్కులు. సెకండ్ లెసన్ నుంచి 14 మార్కులు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ లెసన్ బిజినెస్ సర్వీసెస్. దీంట్లో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో కూడా 10 ప్లస్ 10 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 2. ఇక్కడండి చాయిస్ 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయండి. అది చాయిస్ లో మీరు తీసుకోవచ్చు. అంటే తీసేయండి, ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వన్ అదే అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీంట్లోకి వచ్చేటప్పటికి బ్యాంకింగ్. నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ క్వశ్చన్లు కూడా చెప్తున్నానండి. నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సిలబస్తో పాటుగాను. నెక్స్ట్ వన్ మీకు ఏంటండి క్వశ్చన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కామర్స్ సిలబస్ అని పెట్టలేదు, నేను రాస్తాను చూసుకోండి. ఇక్కడ రాస్తున్నాను సిలబస్ అని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టాలి, కానీ నేను మర్చిపోయానండి. ఇక్కడ పెడతాను. సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోండి. ఫస్ట్ లెసన్కి వచ్చేటప్పటికి ఎంటర్ప్రెన్యూర్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వన్ ఎంటర్ప్రెన్యూర్ టైప్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్గనైజేషన్స్. 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉంటాయండి. 4 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఫారెన్ ట్రేడ్, హోమ్ ట్రేడ్ డిఫరెన్సెస్ సెజ్. నెక్స్ట్ వన్ బిజినెస్ సర్వీసెస్. దీంట్లో 10 మార్క్స్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్ట్. వీటికి సంబంధించిన 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి ఈ లెసన్ లోను. నెక్స్ట్ వన్ 5 మార్క్స్ 2 అడుగుతున్నాడు. 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 అంటే 10 10 20 20ని ఇలా ప్రాసెస్ మార్క్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దీంట్లో నుంచి 90 or 5 plus 2 70 మార్క్స్ ఈ లెసన్ నుంచి, థర్డ్ లెసన్ నుంచి. నెక్స్ట్ వన్ ఫోర్త్ లెసన్ ఫైనాన్షియల్ మార్కెట్స్. దీని నుంచి కూడా మనకి 10 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ 2 అడగొచ్చండి. ఈ లెసన్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఫైనాన్షియల్ మార్కెట్ లో. సెబీ ఒకటిని, నెక్స్ట్ వన్ స్టాక్ ఎక్స్చేంజ్ క్వశ్చన్ ఒకటి. ఆ రెండింటిలో 2 అడగచ్చు, 2 క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే 1 క్వశ్చన్ అని అడగచ్చు. ఈ లెసన్ నుంచి కూడా 10 ప్లస్ 5 ప్లస్ 2 70. నెక్స్ట్ వన్ కన్స్యూమర్ ప్రొడక్షన్. ఇది సెక్షన్ ఉందండి. ఈ సెక్షన్ ప్రకారం 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడో కానీ అడగట్లేదు, కానీ నేను వేసాను, కానీ వద్దండి 2 మార్క్స్. ఈ లెసన్ నుంచి కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉన్నాయండి. 3లో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కన్స్యూమర్ యాక్ట్. సంవత్సరం ఉంటుందండి, ఆ యాక్ట్ ప్రకారం, ఆ ఇయర్ ప్రకారం క్వశ్చన్ ఒకటి ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఈ లెసన్ నుంచి కూడా 10 మార్క్స్ ఇక్కడ 10 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఈక్వల్ టు చూసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ లెసన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నుంచి 14 మార్క్స్ మనం తీసుకోవచ్చు. డొమెస్టిక్ అంటే చూసుకోండి హోమ్ అన్నమాట. ఇక్కడ డొమెస్టిక్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ అని అంటారు కదా. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి? గృహ హింసా చట్టము. ఆ విధంగా డొమెస్టిక్ అంటే ఏంటి? హోమ్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్.
దీనికి సంబంధించిన ఎన్ని మార్క్స్ వచ్చాయండి 14 మార్క్స్. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ క్వశ్చన్ బిజినెస్ సర్వీసెస్. ఈ లెసన్ నుంచి మనకి 17 మార్క్స్. దీంట్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, దానికి సంబంధించిన కూడా ఉందండి ఈ లెసన్ లో. నెక్స్ట్ వన్ ఇది ఏంటంటే ఇది ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి ఫోర్త్ లెసన్ సంబంధించి చెప్పేస్తున్నాను. ఇక్కడ ఇన్సూరెన్స్ ఒకటిని, బ్యాంకింగ్ ఒకటినండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇక్కడ. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్, రవాణా. ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. 3 క్వశ్చన్లు ఉన్నాయి 10 మార్క్స్ వచ్చేటప్పటికి. ఆ 3 క్వశ్చన్లో డ్యాన్స్ ఏదో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. అర్థమైందండి ఇక్కడ. నెక్స్ట్ వన్ 5 మార్క్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆ విధమైన క్వశ్చన్లు ఒక 5 or 6 ఉన్నాయండి. 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 2 మార్క్స్ క్వశ్చన్. అదే విధంగా నెక్స్ట్ వన్ ఫోర్త్ లెసన్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ మార్కెట్స్. ఫైనాన్షియల్ మార్కెట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, ఇవి క్వశ్చన్స్ అండి. ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ లెసన్ నుంచి కూడా ఎన్ని మార్కులు వస్తున్నాయండి 17 మార్క్స్ వస్తున్నాయని చెప్తున్నాం. నెక్స్ట్ మనం అదే విధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఇక్కడ ఈ లెసన్ నుంచి కూడా మనం ఎన్ని మార్కులు అంటే 12 మార్కులు గెయిన్ చేయొచ్చు. ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటిని, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటిని. నెక్స్ట్ వన్ చూసుకోండి, టోటల్ ఎంత అనేది 12 మార్కులు, 12 మార్క్స్. అసలు ఈ కామర్స్ వచ్చేటప్పటికి ఎన్ని మార్కులు అయింది ఒకసారి మీరు చూసుకోవాలి. టోటల్ మార్క్స్ అన్ని చూస్తే కనుక చాలా ఎక్కువ అండి. కానీ మనకి కేవలం కామర్స్ వచ్చి కేవలం ఎన్ని మార్క్స్ పేపర్ అనేది 50 మార్క్స్, 50 మార్కులు, 50 మార్క్స్ పేపర్. అంటే ఇక్కడ చూసుకోండి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి 3 క్వశ్చన్స్ ఏమో 10 మార్క్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. అంటే ఎంత అనేది 30 మార్కులు. నెక్స్ట్ వన్ 5 మార్క్స్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. అంటే ఎంతండి టోటల్ చదివేది, టోటల్ చెప్తున్నాను నేను, కేవలం 6, 30 మార్కులు. నెక్స్ట్ వన్ అదే విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. టోటల్ 16. చూసుకోండి మొత్తం 6, 3, 3, 6, 1, 7, 76. టోటల్ ఎంతండి 76 మార్క్స్. కానీ మనకి మీరు చూసుకోండి అమ్మా, అర్థం కాకపోతే ఎన్నిసార్లు అయినా నేను చెప్తాను. చూసుకోండి టోటల్ ఎంతండి 76. కానీ ఇక్కడ కామర్స్ వచ్చేటప్పటికి ఎన్ని మార్కులు అంటే 50. అంటే 76 నుంచి 50 తీసేస్తే 6, 2 అంతే కదండి. 26 మార్క్స్ ఏంటండి చాయిస్. ఆ చాయిస్ ఏనండి, చాయిస్ తో కలిపి బ్లూ ప్రింట్ ప్రకారం ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. చూసుకోండి అమ్మా, ఇక్కడ ఫస్ట్ లెసన్ నుంచి 14 మార్క్స్, సెకండ్ లెసన్ నుంచి 14 మార్క్స్, థర్డ్ లెసన్ నుంచి 17 మార్క్స్, నెక్స్ట్ వన్ ఫోర్త్ లెసన్ 17 మార్క్స్, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ లెసన్ 12 మార్క్స్. టోటల్ 4, 4, 8, 8 అన్నట్టు 10, 10 అను 4 ను 7, 7, 14 కదండి, 7, 7, 14. టోటల్ చూసుకుంటే కనుక 24. 3, 4, 5, 6, 7, 74. చూసుకోండి ఇది ఎంతండి 76, 74. నేను ఏంటంటే ఇది రఫ్గా చెప్తున్నాను. నేను రఫ్గా బ్లూ ప్రింట్ ప్రకారం మీకు సబ్జెక్ట్ వైజ్ సిలబస్ వైజ్ లెసన్ ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులు అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకోండి ఏంటండి 74 మార్క్స్. కానీ దీంట్లో మనకి ఎంత రావాలండి 50. మిగతా 24 ఏంటంటే మనకి అది చాయిస్. అర్థమైందండి మీకు? అర్థమైంది కదా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి? చూసుకోండి ఫస్ట్ లెసన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సెకండ్ లెసన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, థర్డ్ లెసన్ బిజినెస్ సర్వీసెస్, ఫోర్త్ లెసన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫిఫ్త్ లెసన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్స్. లెసన్ వైజ్ ఫస్ట్ లెసన్ 14, సెకండ్ లెసన్ 14, థర్డ్ లెసన్ 17, నెక్స్ట్ వన్ ఫోర్త్ లెసన్ 17, ఫిఫ్త్ లెసన్ 12. టోటల్ 74 మార్క్స్.
మనకు కావాల్సిన ఎన్ని మార్కులు అండి 50 మార్క్స్. ఇదండి మనకి కామర్స్ థియరీ సిలబస్ అనేది. ఓకేనండి, అర్థమైందా? ఎనీ డౌట్స్? డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేసి అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి. ఓకేనండి, నెక్స్ట్ మనం దేని గురించి చెప్పుకోవాలండి? అకౌంట్స్ సిలబస్ గురించి. ఈ అకౌంట్స్ కూడా ఎన్ని మార్కులు అండి మనకి 50 మార్క్స్. ఈ 50 మార్క్స్ కూడా చాయిస్ తోటి చెప్తాను నేను మీకు. చాయిస్ తోటి ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీకు, దీన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది అర్థమవుతుందండి. ఇప్పుడు అకౌంట్స్ ఎంత మార్కులు కండి? 50 మార్క్స్. కామర్స్ ఏమో థియరీకి సంబంధించింది. మీరు ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ చదువున్నారు కాబట్టి మనకి కామర్స్ అంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారనమాట. ఒకటేమో కామర్స్ ఏమో థియరీ పార్ట్, సెకండ్ వన్ అకౌంట్స్ ఏమో మనకి లెక్కలు. మీకు తెలుగులో అయితే కనుక వ్యాపార గణక శాస్త్రము, వాణిజ్య శాస్త్రము అని చెప్పి మీకు డైరెక్ట్గా అర్థమైపోద్ది. వాణిజ్యం అంటే కామర్స్కి సంబంధించింది అనమాట. వ్యాపార గణకం అంటే అకౌంట్స్కి సంబంధించింది. దీంట్లో అకౌంట్స్ ఉంటాయి అనమాట దీంట్లో, కాబట్టి దీన్ని అకౌంట్స్కి సంబంధించింది. ఇది 50 మార్క్స్ అనమాట. దీన్ని కూడా మీకు సిలబస్ లెసన్ వైజ్ నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైంది కదండి. టోటల్ 74 మార్క్స్. మామూలుగా అయితే కనుక 76 రావాలి. 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి వాడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, నేను చెప్పేటప్పుడు బ్లూ ప్రకారం అది అగైన్ అనమాట. ఎక్కడైనా రావచ్చు, అది యాడ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం అకౌంట్స్ సిలబస్ గురించి చెప్పుకుందాం. అకౌంట్స్ 50 మార్క్స్. అకౌంట్ సిలబస్ చూసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ లెసన్ నుంచి మీకు 5 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్. 5 ప్లస్ 2. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మీకు అకౌంట్స్ కాదండి. అంటే ఖాతాలు, అకౌంట్స్ ఉండవు. ఇవి ఎంట్రీస్, చిట్టాబద్దులు. ఎంట్రీస్ రూపంలో మీరు ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ డిప్రియేషన్. డిప్రియేషన్ అనేది ఏంటంటే మనకి ఒక అసెట్ని యూజ్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. డిటెక్షన్ తగ్గిపోతుంది. డిప్రియేషన్ అంటే తరుగుదల, దానికి సంబంధించింది అనమాట. తరుగుదల అనేది మనకి ఏంటంటే లాస్. డిప్రియేషన్ అనేది మనకి లాస్కి సంబంధించింది కాబట్టి లాస్ అనేది ఎంతవరకు ఉందో మనం ఈ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. దీని లెసన్ నుంచి కూడాను మనకి 5 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. నెక్స్ట్ వన్ కన్సైన్మెంట్. ఇది 10 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ వన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే వ్యాపారేతర సంస్థల ఖాతాలు అంటారంట దీన్ని. ఇక్కడ ఏంటంటే నేను మీకు ఇది మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మీకు ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మనం ఫస్ట్ ఇయర్లో మనం ఫైనల్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసాం. ఫస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్ వచ్చేటప్పటికి మీరు ఏం ప్రిపేర్ చేశారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ వేసారు. ట్రేడ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ వేసారు. అది ఏంటంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితేనండి. ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే కనుక మనకి బిజినెస్ ఓరియంటెడ్లో మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటున్నాడండి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది ప్రాఫిట్ అండి, ప్రాఫిట్ కాదండి. ఈ ఆర్గనైజేషన్ అనేది ప్రాఫిట్ కోసం అనేది ఇది కంపెనీ అనేది ఉండదు. ఇది ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్లో ఇక్కడ ఆర్గనైజేషన్ అనేది రన్ చేయడం జరుగుతుంది అనమాట. సర్వీస్ చేయడం కోసం, ప్రజలకి సర్వీస్ చేయడం కోసం. వాళ్ళు కూడా ఏంటంటే సర్వీస్ చేసినప్పటికీ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందో, లాస్ వచ్చిందో, ఎక్స్పెన్సెస్ ఉన్నాయా, అసెట్స్ ఉన్నాయా, లయబిలిటీస్ ఉన్నాయా, వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు చూపించవలసి ఉంటుంది అనమాట. వాటికి వాళ్ళు చూసుకోవాలి, గవర్నమెంట్ కూడా చూపించాలి. కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడా ఆర్గనైజేషన్ అనే వాళ్ళు అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ప్రిపేర్ చేసే అకౌంట్స్ ఏంటంటే ఇది వసూలు చెల్లింపుల ఖాతా, ఆదాయ వ్యయాల ఖాతా, ఆస్తి అప్పులు బట్టండి. ఇది ఇంగ్లీష్లో అయితే కనుక మనకి చెప్తాను మీకు. వసూలు చెల్లింపుల ఖాతా మీకు లెక్క ఇచ్చి వాడు ఏంటంటే ఆదాయ ఇన్కమ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ వన్ పేమెంట్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేయమంటాడు అనమాట. నెక్స్ట్ వన్ లాస్ట్ ఏంటంటే మీకు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. అది 20 మార్క్స్ సమ్ అనుకోండి, మొత్తం మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇది 10 మార్క్స్ సమ్ కాబట్టి దీంట్లోనూ కేవలం
ప్రాఫిట్ లాస్ సంబంధించి మనం ప్రిపేర్ చేస్తే సరిపోద్ది అనమాట. అర్థమవుతుందండి. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి 10 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఈ లెసన్ నుంచి వచ్చేది. నెక్స్ట్ వన్ పార్ట్నర్షిప్ అకౌంట్. పార్ట్నర్షిప్ అనేది మీకు తెలుసండి. పార్ట్నర్స్ ఫస్ట్ ఇయర్ మీకు సిలబస్ ఉంది కాబట్టి మీకు థియరీలో పార్ట్నర్షిప్ అనేది తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే అకౌంట్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఇది ఏంటంటే నెక్స్ట్ 6th లెసన్ 7th 8th లెసన్ చూసారండి. దీనికోసం మీకు ముందుగానే ఒక ఎక్స్ప్లెయినర్ ఉంది. రేషియోకి సంబంధించింది, ప్రాఫిట్స్ కి సంబంధించింది రేషియో, అసలు అకౌంట్స్ అనేవి క్యాపిటల్ కి సంబంధించింది, గుడ్విల్ కి సంబంధించింది. ఈ 6th లెసన్ 7th లెసన్ కి సంబంధించినవి ఇక్కడ 5th లెసన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవి ఏంటంటే కేవలం 2 మార్క్స్ 1 క్వశ్చన్ వస్తే రావచ్చండి ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ వన్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే భాగస్తుని ప్రవేశం అండి తెలుగులో అయితే కనుక. అంటే కొత్త భాగస్తుడు వ్యాపార సంస్థలకు అడ్మిన్ వస్తున్నాడు అనమాట. అడ్మిషన్ అంటే ఏంటంటే కొత్తగా ప్రవేశించడమే కదండి. అంటే ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఏ బి పార్ట్నర్స్, సి సమ్ అనదర్ పర్సన్ బిజినెస్ లో అడ్మిట్ అవుతున్నాడు. అదేనండి అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది ఏమవుతుంది, మేము ఏబిసి ఆర్గనైజేషన్ ముందైతే కనుక ఏబి ఆర్గనైజేషన్, ప్రజెంట్ నెక్స్ట్ అనదర్ పర్సన్ యాడ్ అవుతున్నారు కాబట్టి ఏబిసి ఆర్గనైజేషన్. ఇక్కడ రేషియో అంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా పార్ట్నర్షిప్ ఏం చేసుకుంటారండి, మీరు లాస్ట్ ఇయర్ థియరీలో చదువున్నారు, షేర్ చేసుకుంటారు. అంటే అది షేర్ రేషియో మరి క్యాపిటల్ ఫండ్ బట్టి రేషియో అనేది ఉండడం జరుగుతుంది. అది 1%, 2%, 3% అలా అలా ఫండ్ వాళ్ళ క్యాపిటల్ బట్టి మూలధనాన్ని బట్టి రేషియో ఉంటుంది అనమాట. ఆ రేషియో 1:2:3 లేదా 3:2:1, 2:2:1 ఆ రేషియో అనేది దేని బట్టి ఉంటుందండి, క్యాపిటల్ మూలధనాన్ని బట్టి ఉంటుంది అనమాట. అవి మీకు లెక్క చెప్పేటప్పుడు చెప్తాను, ప్రాబ్లం చెప్పేటప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఏంటంటే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అని ఉంటుందండి. ఇది ఎన్ని మార్క్స్ అంటే 20 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఇవి అడుగుతాడండి. 20 మార్క్స్ అమ్మో 2 మార్క్స్ అమ్మో ఏంటంటే ఇది 6th లెసన్. అదే విధంగా 7th లెసన్ కూడా చూసుకోండి. ఇది రిటైర్మెంట్ అండ్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. రిటైర్మెంట్ అంటే ఇక్కడ చూసుకోండి, ఇందాక దాని చెప్తాం. ఇప్పుడు ఏబిసి పార్ట్నర్స్ అని చెప్తున్నాం. ఏబిసిలో బి అనేవాడు రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. అంటే ఎవరు మిగులుతారండి, ఏసి. అంటే వీళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, మరి రన్ చేస్తున్న వాడికి ఏంటి అకౌంట్స్ ఉంటాయి, మరి వెళ్ళిపోయే వాడికి ఏంటి ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా వాడికి ఇచ్చేయాలి. కాబట్టి రిటైర్మెంట్ టైంలో అకౌంట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ డెత్. చనిపోయినా సరే సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ 4 అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది అనమాట. మనకి అర్థమవుతుందండి. పునర్మూల్యాంకన ఖాతా అంటే రీవాల్యుయేషన్ అకౌంట్, మూలధన ఖాతాలు తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా చెప్తాను చూసుకోండి. రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే పునర్మూల్యాంకన ఖాతా, మూలధన ఖాతాలు క్యాపిటల్ అకౌంట్స్. క్యాపిటల్ అకౌంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది పార్ట్నర్స్కి వేయాలండి. నెక్స్ట్ వన్ క్యాష్ అకౌంట్, గుడ్విల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. 4 అకౌంట్స్ ఒక బ్యాలెన్స్ షీట్. మనం 5 ఖాతాలను ప్రిపేర్ చేయాలి. 5 ఖాతాలు. బ్యాలెన్స్ షీట్ అనేది షీట్ అండి, అకౌంట్ కాదు. కాబట్టి 4 రకాల ఖాతాలను 4 అకౌంట్స్ ఒక షీట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. 6th లెసన్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, నెక్స్ట్ రిటైర్మెంట్, డెత్ ఆఫ్ పార్ట్నర్ 2 టైప్స్ లో కూడాను మనం 4 అకౌంట్స్ ఆర్ 1 బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది అనమాట. 20 మార్క్స్ అమ్మే ప్లస్ 2 మార్క్స్. నెక్స్ట్ 8th లెసన్కి వచ్చేటప్పటికి కంపెనీ అకౌంట్స్. ఇది 5 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సేమ్, ఇది కూడా 5 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనమాట. కంప్లీట్ రికార్డ్స్ అంటే ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టంలో మనకి డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారం మన అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే కనుక దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. కానీ ఇక్కడ ఏంటంటున్నాడు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే అక్కడ రూల్స్ నాట్ రూల్స్ ప్రకారం వీళ్ళు ప్రిపేర్ చేయరు. రూల్స్ ఏంటంటే అది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ రూల్స్ ఉన్నాయి. డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారం మనం ప్రిపేర్ చేస్తే కనుక అవి దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు.
అవి కాకుండా మనకి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే కనుక సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు అనమాట. అంటే ఇది చిన్న చిన్న స్మాల్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ఎక్కువ మొత్తంలో అమౌంట్ పే చేయలేరు కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టంలో కాకుండా సింగిల్ ఎంట్రీ సిస్టంలో అకౌంట్స్ని వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ షీట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. దీని గురించి కూడా మనకి 2 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్. ఇది చూసుకోండి అమ్మా, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది ఏంటంటే ఇది అకౌంట్ కాదు, ఎంట్రీస్ రూపంలో మనం దీంట్లో అకౌంట్స్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. జనరల్ ఎంట్రీస్ రాయవలసి ఉంటుంది. డిప్రియేషన్ తరుగుదల. ఫస్ట్ లెసన్ నుంచి ఎన్ని మార్కులు అంటే ఇవి 7. సెకండ్ లెసన్ 7. థర్డ్ లెసన్ కన్సైన్మెంట్. చూసుకోండి, చెప్తాను చూసుకోండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 7 మార్క్స్. డిప్రియేషన్ +1 5 + 2 7 మార్క్స్. నెక్స్ట్ కన్సైన్మెంట్ 10 మార్క్స్ అమ్మో 2 మార్క్స్. అంటే ఎంతండి ఇది 12 మార్క్స్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దీని నుంచి కూడా 12 మార్క్స్. నెక్స్ట్ పార్ట్నర్షిప్ 2 మార్క్స్. Next one, admission of a partner 22. Next 22. Next 7. Next 7. చూసుకోండి మనకి టోటల్ ఎన్ని మార్క్స్ అంటే మనకి 50 మార్క్స్ కి 50 మార్క్స్ వచ్చేటప్పటికి బ్లూ ప్రింట్ ప్రకారం మీకు చాయిస్ తో మొత్తం టోటల్ చెప్పేస్తానండి. అంటే చూసుకోండి 7 7 7 14 12 ఉంది కదండి 14 12. నెక్స్ట్ వచ్చేటప్పటికి 12 ఇక్కడ 2 14. నెక్స్ట్ 22 ఇక్కడ 22 అంటే 44. నెక్స్ట్ వచ్చేటప్పటికి 7 7 14 7 21. టోటల్ వచ్చేటప్పటికి 4 8 2 10 4 10 + 4 15 5 1 1 2 3 4 4 8 2 20. చూసుకోండి ఇది మీకు ఎక్సెస్ వచ్చేసింది. ఎందుకని వచ్చిందండి 20 మార్క్స్ అంటే ఎంత ఉన్నాయండి 2 ఉన్నాయి అనండి. ఇక్కడ 20 వేసాం, ఇక్కడ 20 వేసాం. అంటే దీంట్లో నుంచి కానీ ఇస్తాడు. అందుకని మీకు ఎక్సెస్ వచ్చేసింది అనమాట. అర్థమైందండి మీకు 20 మార్క్స్ అమ్మకు వచ్చేటప్పటికి 2 చాయిస్ ఉన్నాయి. అడ్మిషన్ కానీ డెత్, రిటైర్మెంట్ ఆర్ డెత్. దాంట్లో 7th లెసన్ 6th లెసన్ చాయిస్ అనమాట. అర్థమైందండి మీకు దాని ప్రకారం మీరు బ్లూ ప్రింట్ ప్రకారం ఇది ప్రిపేర్ అయితే కనుక మీకు డ్యామ్ షూర్ అండి మీకు కామర్స్ 50, అకౌంట్స్ పార్ట్ 50, టోటల్ 100. కానీ ఇంకా 100 రావండి అక్కడ. ఎందుకంటే డిజిట్స్ మీకు మార్క్స్ వేసిన తర్వాత ఓఎంఆర్ షీట్ లో 2 డిజిట్సే ఉంటాయి. అంటే ఎంతంటే హైయెస్ట్ 99. అంతేనండి. మీకు సాధ్యమైనంత వరకు కూడా థియరీలోనే మీకు మార్క్స్ అనేది మైనస్ అవ్వడం జరుగుతుంది. అకౌంట్స్కి వచ్చేటప్పటికి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. అకౌంట్స్లో ఈజీగా మీరు మార్కులు తీసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందండి. ఒకసారి చూసుకోండి. ఏదన్నా ఒకసారి చూసుకుని మీరు రాసుకుందాం. చూసుకుని మీరు సిలబస్ పేపర్ మీద రాసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకే, మీకు నేను ఫస్ట్ లెసన్ ఏంటంటే 10th లెసన్
నేను కామర్స్ స్టార్ట్ చేసి కామర్స్లో 4 లెసన్స్ ముందు చెప్పేసిన తర్వాత థియరీ స్టార్ట్ చేస్తానండి. నేను దేంతో స్టార్ట్ చేస్తానంటే 10th లెసన్తో స్టార్ట్ చేస్తాను మీకు. అదేంటంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. రేపు పొద్దున సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ప్రొఫార్మా. నెక్స్ట్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయగలో, షీట్ మీద మనం ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా కనుక్కోవాలో మనం రేపు పొద్దున ఈ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్ నుంచి 7 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.